అండి, గుడ్ ఈవినింగ్ అండి. ఈవేళ మేము డిన్నర్కి ఏం చేసుకున్నామంటే దోశలు, స్పాంజీ దోశలు అండి. దానికి గుర్తుగా దోశలు తింటే బోర్ కొట్టిందండి, అందుకని కారం దోశలు తిందామని నెల్లూరు కారం దోశలు అండి. ఇది ఒక చోట మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చోట తిన్నామండి, చాలా టేస్ట్గా ఉంది. హోటల్ స్టైల్ రావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి, కారంతో పాటు, ఉల్లి కారంతో పాటు అవి కొంచెం వేగించుకోవాలండి. హోటల్ స్టైల్లో ఉంటుందండి అది. అలా వేసుకోవడం వల్ల లైట్గా ఆనియన్స్ ఇదిగోండి ఇలాగ అక్కడక్కడ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఇప్పుడు స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అండి. చాలా రుచిగా ఉన్నాయండి, అందుకనే ట్రై చేయాలని. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. ఇలా తిని చూడండి, ఇంకా అసలు వదిలిపెట్టరు, ఇవే తింటారు. ఒక్కొక్కసారి ఉత్తి దోశలు అయితే చప్పగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇందులో ఇంకా నేను కారం అంటే కొంచెం చింతపండు, కొంచెం ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, 2 వెల్లుల్లి, జీలకర్ర, కారం వేసానండి. ఇదే కారం దోశ అంటారండి. దీనిపైన వేయించుకున్న కొంచెం ఆనియన్స్ వేయాలండి. ఆనియన్స్ వేస్తే హోటల్ స్టైల్ దోశలా ఉంటుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇలా వేయడం వల్ల దోశకి మరింత రుచి వస్తుందండి. ఇందులోకి చట్నీ కూడా ఇలాగే ఉత్తినే తినేయచ్చండి. ఇందులోకి చట్నీ కూడా చేశానండి, సింపుల్ అండ్ టేస్టీ అయిన చట్నీ అండి. కొబ్బరి, శనగపప్పు వేసి చేశానండి. 5 మినిట్స్లో అయిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదండి. ఉత్తినే ఎలాగైనా తినేయచ్చండి. ఇదిగోండి తెల్లగా చక్కగా మంచి టేస్టీ, ఎంతో రుచికరమైన పచ్చడి అండి అది.